అసలు మాక్సిమం అమ్మాయిలు వెళ్ళేదే గుడికి ప్రసాదం. అమ్మ బాబాయ్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 4+5 ఎంత? సిగ్గులేదు ఎందుకురా నువ్వు పిచ్చియా? 10 - లేదు ఎందుకురా నువ్వు పిచ్చియా? 10 - రేయ్ నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. హలో రేయ్ జనరల్ నాలెడ్జ్ కావాలి కదా? అవసరం లేదు, అవసరం లేదు. అమ్మాయిల నాలెడ్జ్ ఉంటే చాలు. అమ్మాయిల నాలెడ్జ్ ఉంటే చాలు. హెడ్ బ్లాక్ గా ఉంటుంది, బాడీ వైట్ గా ఉంటుంది, ఏంటది? నేనే. అమ్మ బాబాయ్ కాదు మీరు, కాదు మీరు. ఆ గూగుల్లో సెర్చ్ చేస్తా. నో. వై చాలా సెకలు ఉన్నారా నీలో? అరే అక్కడ సెల్ఫీ తీసుకున్నాం, గుర్తుపెట్టు. కమాన్ అమ్మ బాబాయ్ ఆంటీలు కోసం చాలా సెకలు ఉన్నారా నీలో? ఇప్పుడు నీ దగ్గరికి ఇద్దరు అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేశారు, నీ రియాక్షన్ ఏంటి? వెయిట్ Rewind and take. ఐ లవ్ యూ సిస్టర్ ప్రపోజ్ నీకు వచ్చి ఇద్దరు ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేస్తే అది అవదమ్మా. ఆ, చేయాలిగా ముందు. ఒకవేళ చేస్తే క్యారెక్టర్ చూస్తాం ఆ, అంతే. బాగుంటే వాళ్ళే అంతే. అమ్మ బాబాయ్ బాధ పెట్టమాకండి అన్ని క్వశ్చన్లు. మీ character అంతే, సేమ్ బాయ్స్ కూడా చూస్తారు కదా క్యారెక్టర్. అంటే నల్లగుండి క్యారెక్టర్ బాగున్నా ఆఫ్ కోర్స్ ఓకే. సాంగ్ వినలేదా? అంతే. ఊ అంటావా సాంగ్ వినలేదా? అంటావా అమ్మవా అంటావా అమ్మవా తెల్ల నల్ల అనేది సాంగ్ లిరిక్స్ ఉంటుంది కదా భయ్యా. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు. కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. అదే పాడు, అది కూడా నాకు తెలీదు. తెలుగు వచ్చా? వచ్చు. సరే, పొద్దు నుంచి ఏం చేసావో? ఫస్ట్ 2 పీరియడ్లో నిద్రపోయాను. నీ ఫేస్ చూస్తే అర్థమైపోద్ది లేరా? ఫస్ట్ 2 గంటలు నిద్రపోయాను. ఫస్ట్ వచ్చింది. ముందు 2 గంటలు నిద్రపోయాను. ఆ తర్వాత మా స్నేహితుని ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆహారం తిన్నాను. అంతేనా? ఆహారం తిన్నాను. ఆ తర్వాత సార్తో మాస్టర్ ఇంగ్లీష్ తెలుగే కదా. ఉపాధ్యాయుడు వారితో మాట్లాడాను. వారి అమ్మ బాబాయ్ తర్వాత మళ్ళీ నిద్రపోయాను. బయటకు వచ్చాను. ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాను. సినిమా చిత్రంకి వెళ్తున్నాను. అంతేనా? సినిమా చిత్రం పేరు చెప్పాలా? తోర్. అది ఇంగ్లీష్ అని చెప్పొద్దు. వాట్ ఎవర్ రెండు కలిస్తే జంట అంటారు, 3 కలిస్తే గ్రూప్ అంటారు, మరి 4, 5 కలిస్తే ఏమంటారు? పెద్ద గుంపు అంటారు. తెలీదు. రెండు జంటలు. మరి ఏంటిది భయ్యా? మనం రోజు చేస్తా ఉంటాం. ఏంటిది? అమ్మ బాబాయ్ నిద్రపోవడం. నాకు తెలీదు అయితే. నీ ఫేస్ చూస్తే అర్థమైపోద్ది లేరా? నువ్వు చెప్పన్నా వచ్చి పాపం ఫీల్ అన్నట్టున్నారు. తెలీదు. 9 అదేంటి? 4+5 ఎంత? సిగ్గులేదు ఎందుకురా నువ్వు పిచ్చియా? 10 - రేయ్ నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. హలో రేయ్ 10 - 1 9. ఓకే.
సీసీటీవీ ఫుల్ ఫామ్ ఏంటి? తెలియదు తెలియదు. ఆ గూగుల్లో సెర్చ్ చేస్తా. నో. వై చాలా సెకలు ఉన్నారా నీలో? నా డీటెయిల్స్ సెర్చ్ చేసుకుంటారా బాబు? సరే చెప్పండి, సీసీటీవీ ఫుల్ ఫామ్ ఏంటి? తెలీదు. ఆలోచించండి. అంత బ్రెయిన్ యూస్ చేయను. అమ్మ బాబాయ్. అత్తా. నో వి డోంట్ నో. తెలీదు. స్కిప్. తెలుసుకోండి. గూగుల్ చేస్తా. చాలా సెకలు ఉన్నారా నీలో? తెలుసుకోండి అన్నారుగా. అరే అక్కడ సెల్ఫీ తీసుకున్నాం, గుర్తుపెట్టు. కమాన్. అమ్మ బాబాయ్. సీరియస్ తెలీదు. అమ్మ బాబాయ్. క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్. జనరల్ నాలెడ్జ్ నాకు తెలియదు. ఏం చేసుకోము మేము దాంతో. ఏం చేసుకోరు? ఫుల్ ఫామ్ తో మేమేం చేసుకోము. జనరల్ నాలెడ్జ్ కావాలి కదా. అవసరం లేదు. అమ్మాయిల నాలెడ్జ్ ఉంటే చాలు. తెలుస్తుంది మీకు అమ్మాయిల నాలెడ్జ్ ఉందని. హెడ్ బ్లాక్ గా ఉంటుంది, బాడీ వైట్ గా ఉంటుంది, ఏంటది? నేనే. అమ్మ బాబాయ్. కాదు మీరు. హెడ్ బ్లాక్, బాడీ వైట్, మైక్. ప్లస్ అన్నమాట. పీడీటీవీ మైక్. అత్తా. కాదు, ఇక్కడ బ్లాక్ ఉంది. వైట్ బాడీయే కదా. నా పొడుగు క్లూ ఇస్తా, ఓకేనా? మనం డైలీ యూజ్ చేస్తాం దాన్ని, అది లేకపోతే తినలేం, కుక్ చేయలేరు. స్టవ్ కాదు. ఫైర్ కాదు. ఇంకేంట్రా మమ్మీ కాదు. వాట్ ఇస్ దట్? మమ్మీయా? మమ్మీ లేకపోతే కుక్ చేయలేం కదా. చాలా సెకలు ఉన్నారా నీలో? షవర్మా. మ్యాచ్ స్టిక్. మ్యాచ్ రైట్ ఆన్సర్. మ్యాచ్. అబ్బాయిలు గుడికి ఎందుకు వెళ్తారు? అమ్మాయి కోసం. ప్రసాదం కోసం కాదా? ఫస్ట్ ప్రయారిటీ అది, సెకండ్ ప్రయారిటీ. అడుగు తినే వాళ్ళ కనబడుతున్నావా? కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అసలు మాక్సిమం అమ్మాయిలు వెళ్ళేదే గుడికి ప్రసాదం. అమ్మ బాబాయ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకోటి చెప్పులు దబ్బడానికి. కొత్త చెప్పులు ఉంటే తీసుకొని వెళ్ళిపోవచ్చు. అదే కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు కదా, దబ్బడం దేనికి? అందుకే గుడికి వెళ్దాం, కొనుక్కోలేం కాబట్టి. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అంతే, చెప్పులు తీసుకోవడానికి, అమ్మాయిలు చూడడానికి, లేకపోతే ప్రసాదం అన్నారు కదా, థర్డ్ ప్రయారిటీ. నిజం చెప్పి ఇప్పుడు ఆంటీల కోసం. చాలా సెకలు ఉన్నారా నీలో? నేను వీడు వెళ్తాడు, నాకు తెలియదు. హలో బ్రదర్. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? కాదు, పంతులు గారు ఏదో పెడతారు కదా నెత్తి మీద, అది పెట్టించుకోవడానికి. పాస్. పూజ, అర్చన, ఆరతి కోసం వెళ్తారు. రెండు కలిసి ఉంటే జంట అంటారు, మూడు కలిసి ఉంటే గ్రూప్ అంటారు, మరి 4, 5 కలిసి ఉంటే ఏమంటారు? ఏమంటారా? పందుల మంది అంటారు. కాదా? పందులు కూడా కాదా? చాలా సెకలు ఉన్నారా నీలో? ఏమంటారు గిరీష్ గా? ఏమన్నా పందులే అంటారు, లేదా ఫ్రెండ్స్ అంటారు. ఏమంటే హింట్. అమ్మ బాబాయ్. 4, 5 దాన్ని చేస్తే ఏమైతుంది? 9 అయ్యేది. అంతే, 9 అంటారు. నైట్ టైంలో ఎవరు లాక్కు రాకుండానే వచ్చింది, మార్నింగ్ టైంలో ఎవరు దొంగలించకుండానే వెళ్ళిపోతున్నాయి, ఏంటది? చంద్రుడు రే. నిద్ర. అమ్మ బాబాయ్. కాదా? అంతే, నీడ, షాడో, నైట్ ఏంటి మళ్ళీ అడగండి. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నైట్ టైంలో ఎవరు లాక్కు రాకుండానే వస్తాయి అవి, మార్నింగ్ టైంలో ఎవరు దొంగలించు
దొంగలించకుండానే వెళ్ళాలి. నక్షత్రాలా ఒక పిల్ల 5 అడుగుల ఎత్తు నుంచి దూకగలదు, కానీ 3 అడుగుల ఎత్తు నుంచి కిటికీ నుండి దూకలేకపోయింది ఎందుకు? కింద ఇసుక ఉంది. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? దాంట్లో పట్టదు కాబట్టి అందులో పట్టదు. కిటికీ మూసింది. మౌంట్ ఎవరెస్ట్ కనిపెట్టినప్పుడు అతిపెద్ద ఎత్తైన పర్వతం ఏది? మౌంట్ ఎవరెస్ట్. దానికి మూవ్ చేయగలిగే హ్యాండ్స్ ఉన్నాయి కానీ క్లాప్స్ కొట్టలేదు, ఏంటి? వచ్చేస్తుంది సార్. దాన్ని move చేయగలిగే ఆన్సర్ సార్. hands- క్లాక్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.